హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఐపీఎల్కి సంబంధించి ఈరోజు జరగబోయే మ్యాచ్కి సంబంధించి అండ్ ఐపీఎల్ ఎలా చూడాలి, ఇంకా ఐపీఎల్కి సంబంధించి చిన్న చిన్న అప్డేట్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో అయితే 1 by 1 చూసేద్దాం. గాయస్, వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లాస్ట్ వరకు చూసేసి ఈరోజు సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మధ్య జరగబోయే మొదటి మ్యాచ్కి సంబంధించి ఏ టీం గెలుస్తుందని చెప్పి మీరు అనుకున్నారో కింద అయితే కామెంట్ చేసి వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే మొదటిగా మనం ఈ రోజు నుండి స్టార్ట్ అవబోయే ఐపీఎల్ని ఎలా చూడాలి అంటే ఎక్కడ చూడాలి ఏంటి అని చెప్పి మనం డీటెయిల్స్లోకి వచ్చేస్తే టీవీలో చూసే వాళ్ళైతే స్టార్ స్పోర్ట్స్లో, అది మన తెలుగు వాళ్ళైతే స్టార్ స్పోర్ట్స్ తెలుగులో వస్తుంది. అదే మొబైల్ ఆర్ ల్యాప్టాప్లో చూసే వాళ్ళైతే జియో సినిమాలు అయితే చూడొచ్చు. ఐపీఎల్ బ్రాడ్కాస్టర్స్ లాస్ట్ ఇయర్కి ఎవరున్నారో ఈ ఇయర్ కూడా వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఇంకా మనం నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్కి సంబంధించి సూర్యకుమార్ యాదవ్కి కొన్ని రోజుల బ్యాక్ యోయో టెస్ట్ అయితే పెడతాం జరిగింది. దానిలో తను ఫిట్నెస్ ప్రూవ్ చేసుకోలేక ఆ యోయో టెస్ట్ అయితే ఫెయిల్ అయ్యాడు. అండ్ సూర్యకి మళ్ళీ బీసీసీ అయ్యి ఈ మంత్ 21 అదే నేను యోయో టెస్ట్ పెట్టాలని చెప్పి ప్లాన్ చేశారు కానీ బట్ తనకి యోయో టెస్ట్ అయితే పెట్టలేదంట. అంటే సూర్య బాడీలో ఎక్కడో ఇంకా కొంచెం ఇంజురీ అయితే ఉందంట. దీనికి సంబంధించి సూర్య రీసెంట్గా నన్న సోషల్ మీడియాలో రియాక్ట్ ఒక పోస్ట్ అయితే పెట్టారు. అదేంటంటే తను ఎన్సీఏలో ఇండియన్ ప్లేయర్స్తో పాటు ఉన్న పోస్ట్ పెట్టి దాని కింద నేను త్వరగా రికవర్ అవ్వాలి అంటే త్వరగా రావాలని చెప్పి కోరుకుని దేవుడిని అయితే ప్రార్థించింది అని చెప్పి సూర్య తన సోషల్ మీడియాలో అయితే పోస్ట్ అయితే పెడతాం జరిగింది. ఇప్పుడు ఇంకా సూర్యకి సంబంధించి లేటెస్ట్గా వచ్చిన అప్డేట్స్ ప్రకారం చూసుకుంటే ప్రజెంట్ అయితే సూర్య ఫిట్గా లేడు. అండ్ ఈ మంత్ 24న అదే ఈ సండే గుజరాత్ జరగబోయే మ్యాచ్కి అయితే సూర్య అవైలబుల్గా లేడు. ఇప్పుడు ఇంకా సూర్యకుమార్ యాదవ్ ఎప్పుడు ఐపీఎల్కి వస్తాడని చూసుకుంటే మోస్ట్ ప్రాబబ్లీ ఇంకొక 2-3 రోజులు సూర్యకుమార్ యాదవ్కి అయితే మళ్ళీ ఏ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ టెస్ట్ పాస్ అయితే డైరెక్ట్గా ఐపీఎల్కి అయితే రావచ్చు. సో మ్యాక్సిమం ఈ మండే ఆర్ సండే అయితే సూర్యకి మళ్ళీ ఎన్సీఏలు అయితే ఏ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సో సూర్యకుమార్ యాదవ్ ఈ మంత్ 27న ఎస్ఆర్ఎస్లో హైదరాబాద్లో జరగబోయే మ్యాచ్కి అయితే తనైతే అవైలబుల్గా ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఇంకా మనం నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళిపోతే అది రాజస్థాన్ రాయల్స్ లెగ్ స్పిన్నర్ అయినటువంటి ఆడన్ జాంబాకి సంబంధించి ఆడన్ జాంబా ఈరు ఐపీఎల్కి సంబంధించి తన పర్సనల్ రీజన్స్ వల్ల తనైతే ఈరు జరిగే ఐపీఎల్ నుంచి అయితే రోల్ అవుట్ అయితే అవడం జరిగింది. అదే ఐపీఎల్ నుంచి తనే పర్సనల్ రీజన్స్ వల్ల తప్పుకోవడం జరిగింది. ఇంకా రాజస్థాన్ టీం కూడా మనకు రీప్లేస్మెంట్ ఎవరు తీసుకున్నారు ఏంటి అనే విషయం ఏదైతే ఇప్పుడు ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు. ఇప్పుడు ఇంకా రాజస్థాన్ టీంలో ఆడన్ జాంబాకి రీప్లేస్మెంట్గా ఎవరు తీసుకునే బెస్ట్ అని చెప్పి మీరు అనుకున్నారో కామెంట్ చేసేయండి. ఇంకా మనం మెయిన్ న్యూస్లోకి వచ్చేస్తే అదే ఈరోజు ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మధ్య జరిగే మ్యాచ్కి సంబంధించి ఇప్పుడు ఇంకా ఈ మ్యాచ్కి సంబంధించి ఏ టీంకి గెలిచే ఛాన్స్ ఉందని చూసుకుంటే మోస్ట్ ప్రాబబ్లీ రికార్డ్స్ ప్రకారం చూసుకున్నా, ఎక్స్పీరియన్స్ ప్రకారం చూసుకున్నా అండ్ టీం ప్రకారం చూసుకున్నా కూడా చెన్నై పిచ్లో ఆర్సీబీ మీద సిఎస్కేకి అయితే చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి. అండ్ సిఎస్కే బౌలర్స్ కూడా ఆర్సీబీ బ్యాటర్స్ని అయితే చాలాసార్లు అవుట్ అయితే చేయడం జరిగింది. కాబట్టి ఇన్ని విధాలుగా చూసుకుంటే ఈ మ్యాచ్కి సంబంధించి సిఎస్కేని ఫేవరెట్ అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. కాకపోతే ఈ మ్యాచ్ని ఆర్సీబీ మనమైతే ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే ఆర్సీబీ టీం గతంతో పోల్చి చూసుకుంటే ప్రజెంట్ అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మరి ముఖ్యంగా సిఎస్కే బ్యాటింగ్ వర్సెస్ ఆర్సీబీ బ్యాటింగ్ అంటే కన్ఫర్మ్గా ఆర్సీబీ బ్యాటింగే స్ట్రాంగ్ ఉందని చెప్పాలి. ఎందుకంటే ఆర్సీబీ టాప్ 6 సూపర్ ఉన్నారు. సిఎస్కే కూడా పర్లేదు, బట్ ప్రజెంట్ వాళ్ళ స్క్వాడ్లో 2-3 న్యూ ఫేసెస్ అయితే రావడం జరిగింది. కాబట్టి అదే ఆర్సీబీతో కంపేర్ చేసుకుంటే ఆర్సీబీ బ్యాటింగ్ కొంచెం బాగుంది. ఇంకా సిఎస్కే యొక్క బౌలింగ్ ఆర్సీబీ బౌలింగ్ చూసుకుంటే సిఎస్కే స్పిన్ బౌలింగ్ అంటే వేరే లెవెల్ అని చెప్పాలి. బట్ ఆర్సీబీ స్పిన్ బౌలింగ్ విషయానికి వచ్చేసరికి వాళ్ళ దగ్గర డిఫరెంట్ స్పిన్ బౌలర్స్ అయితే ఉన్నారు కానీ బట్ క్వాలిటీ అయితే కొంచెం తగ్గింది. కాకపోతే ఇక్కడ ఆర్సీబీకి సిఎస్కేకి ఫాస్ట్ బౌలింగ్లో ఒక డిఫరెన్స్ ఉంది. అదేంటంటే ఆర్సీబీ ఫాస్ట్ బౌలింగ్ సూపర్ ఉంది, సిఎస్కే ఫాస్ట్ బౌలింగ్ మతీస 10 రన్ మిస్ అయ్యాడు కాబట్టి కొంచెం వీక్ అయితే ఉంది. సో ఈ మ్యాచ్కి సంబంధించి మోస్ట్ ప్రాబబ్లీ ఆర్సీబీ గెలుస్తుందేమో చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఏం మాట్లాడుతున్నావు భయ్య అని చెప్పి మీరు అందరూ అనుకోవచ్చు. ఎందుకని నేను అనుకుంటున్నానంటే ప్రజెంట్ రీసెంట్గానే సిఎస్కే టీం అయితే వాళ్ళ కొత్త కెప్టెన్ అయితే చేంజ్ చేయడం జరిగింది. కాబట్టి ఎంఎస్ ధోని అయితే కెప్టెన్గా ఉన్నాడు కాబట్టి అదే ఆర్సీబీ టీంకి పెద్ద అడ్వాంటేజ్. ఇంకా రెండు టీమ్స్తో కంపేర్ చేసుకుంటే సిఎస్కే ఫాస్ట్ బౌలింగ్ అయితే చాలా వీక్ అయితే కనిపిస్తుంది, చాలా కథలు కొంచెం వీక్గా కనిపిస్తుంది. కాబట్టి ఆర్సీబీ బ్యాటర్స్ కానీ వాళ్ళ మీద కానీ అగ్రెసివ్గా ఆడారంటే పవర్ ప్లే అండ్ డెప్త్ ఓవర్స్ ఫాస్ట్ బౌలర్స్ వేస్తారు కాబట్టి సో ఆర్సీబీ డామినేట్ చేయొచ్చు. బట్ సిఎస్కే స్పిన్ బౌలర్స్ని మనం ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే వాళ్ళు గేమ్ చేంజర్స్ వాళ్ళదైన రోజు వాళ్ళైతే మ్యాచ్ తిప్పేయగలరు. సో సిఎస్కే స్పిన్ బౌలర్స్ని కొంచెం చూసుకుని ఆడి ఫాస్ట్ బౌలర్స్ మీద అటాక్ చేశారంటే ఆర్సీబీ ఈజీ గెలుస్తుంది. లేకపోతే యథావిధిగానే గత 16 సంవత్సరాల నుంచి సిఎస్కే టీము హోమ్ గ్రౌండ్లో ఆర్సీబీ ఓడిపోతుంది కాబట్టి అదే కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు ఇంకా ఫైనల్గా ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మధ్య ఈరోజు జరిగే మ్యాచ్కి సంబంధించి ఏ టీం
గెలుస్తుందని చెప్పి మీరు అనుకున్నారో కింద అయితే కామెంట్ చేసి మీ రీజన్ ఏంటో కూడా కామెంట్ చేసేయండి. గాయస్ ఇంకా ఫైనల్గా వీడియో అయితే ఇంతే. ఇంకా నేను ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్కి సంబంధించి ప్రివ్యూ వీడియో చేశాను, అది నిన్న నైట్ పోస్ట్ చేశాను. బట్ యూట్యూబ్ వాడు రోజుకి 2 లేదా 3 వీడియోస్కి మాత్రమే నోటిఫికేషన్ అయితే పంపుతున్నాడు. కాబట్టి మనకి ఇంకో ఛానల్ అయితే ఉంది, అదే స్పోర్ట్స్ 360 తెలుగు అని చెప్పి. దానిలో కూడా ఇక్కడ నుంచి ఐపీఎల్కి సంబంధించి అప్డేట్స్తో పాటు మ్యాచ్ విన్నర్స్ ఎవరు, ప్రివ్యూస్ అయ్యింటి, రివ్యూస్ ఏంటి అన్ని పోస్ట్ చేస్తూ ఉంటా. సో ఇప్పుడు వరకు ఎవరైనా ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చి పెట్టండి. అండ్ సిఎస్కే ఆర్సీబీ మ్యాచ్కి సంబంధించి ప్రివ్యూ వీడియో కూడా డిస్క్రిప్షన్లో పోస్ట్ చేసి ఇప్పుడు వరకు ఎవరైనా చూడకపోతే చూసేయండి.